Alright, hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel, Right with Vijay. Right now మనం ఒక ఇంటర్నేషనల్ కంట్రీలో ఉన్నాం, అంటే మన నేబరింగ్ కంట్రీలో ఉన్నాం. దిస్ ఇస్ కాల్డ్ ది ఐలాండ్ కంట్రీ శ్రీలంక. అండ్ వెనకాల ఇంకో లెజెండ్ ఉన్నాడు, ఈజ్ అ ఎమర్జింగ్ స్టార్. ఓకే, సో నిన్న నైట్ శ్రీలంక వచ్చిన తర్వాత రెస్టింగ్ ఇన్ దిస్ రూమ్. శ్రీకర్ ది ఫ్లాట్ సూపర్ ఉంది. అండ్ ఇక్కడికి రాకముందు వెదర్ ఫోర్కాస్ట్ ఎట్లుండే, ఫుల్లీ క్లౌడీ, సైక్లోన్ రావడం వల్ల వర్షం పడుతూనే ఉండే. కానీ ఈరోజు వెదర్ క్లియర్ అయింది. సో నేను ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నా బయటికి వెళ్ళడానికి. దీనికంటే ముందు ఏం జరిగిందో మీరు ఒకసారి వెళ్ళి చూసి వస్తే బెస్ట్. ఎందుకంటే పైన పూల్ ఉంది ఒకటి, ఆ పూల్లో నేను మన గ్యాంగ్ అంతా ఒక రేంజ్లో చేపల లెక్క పందుల లెక్క బాగా ఆడినాం. జబర్దస్త్ మజా వచ్చింది. అండ్ నిన్నంతా టైర్డ్గా ఉండే కదా, ఫుల్ ఏమంటారు ఫ్లైట్ జర్నీ, బస్ జర్నీ, వెయిటింగ్. ఆ వెయిటింగ్ అదంతా ఒకసారి పూల్లో దిగి బయటికి వచ్చి మీతో మాట్లాడే వరకు అన్నీ వెళ్ళిపోయినాయి. సో మీరు ఆ షార్ట్స్ చూసిరండి. ఐ హోప్ మీరు అంటే మేము పూల్లో దుంకినవి ఎంజాయ్ చేసిరని చెప్పి అనుకుంటున్నా. ఎస్, అఫ్ కోర్స్ పూల్ కాబట్టి టీ షర్ట్స్ అవి ఏమి వేసుకోలేదు. స్నానం చేసి వచ్చిన తర్వాత తక్షణ కర్తవ్యం, పూల్లో దిగగానే ఫుల్ ఆకలి అవుతుంది. సో వండుకుందాం. శ్రీకర్ వాళ్ళ ఫ్లాట్ బయట మంచి బాల్కనీ ఉంది. అండ్ బాల్కనీలో నేను ఇంకా హరి చిల్ అవుతున్నాం నార్మల్గా. హాయ్ హరి, ఎట్లున్నావు బ్రో? సూపర్ సూపర్. ఏముంది, మీరు రావడం వేళ విశేషం, మీరు వచ్చిన వేళ విశేషం. క్లైమేట్ అంతా నార్మల్ అయిపోయింది, వర్షాలు తగ్గిపోయి. సో ఎక్స్ప్లోరింగ్కి పర్ఫెక్ట్ వెదర్ కదా, పోదాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇక్కడ సైడ్ వ్యూ చూడండి, వెనకాల ఖతర్నాక్ ఉంది. అంటే నాకు శ్రీలంకలో ఉన్నట్లేదు, కేరళలో ఉంటే ఎట్లయితే ఉంటుందో ఆల్మోస్ట్ అట్లుంది. కాకపోతే నేను శ్రీలంక వచ్చి జస్ట్ 24 hours కూడా కాలేదు, ఇంకా మనోడు వచ్చి 2-3 days అయిపోయింది. సో బయట ఎట్లుంది? 6th డేనా? ఓకే, ఐమ్ సారీ. సో 6 days అయిపోయింది. 6 days నుంచి శ్రీలంకలో ఉన్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అసలు ఎట్లుంది? ఏం సంగతి? మనకి సరౌండింగ్స్ అంతా సేమ్ నార్మల్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం రోడ్ ఎక్కుతామో, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, రోడ్ ఎక్కినా, అక్కడ నుంచి మనకి డిఫరెన్స్ అయితే అర్థమైంది. మెయిన్ రోడ్స్ అదే డిసిప్లిన్ లెవెల్ అనమాట. డిసిప్లిన్ నెక్స్ట్ లెవెల్. షాపింగ్ మాల్స్ కానీ అంత కల్చర్ మనం చాలా వరకు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇంకా లుక్స్ పరంగా మనకి దీనికి సిమిలర్గా ఉంటుంది అనమాట. అచ్చా, చూడడానికి ఆల్మోస్ట్ క్లైమాటికల్గా ఇంకా ఏమంటారు జియోలాజికల్ ప్రకారంగా, హిస్టరీ పరంగా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే శ్రీలంకలో నేను అదొకటి బాగా గమనించిన, కల్చర్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం కానీ, డిసిప్లిన్ కానీ, ఎథిక్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇవన్నీ. సో ఈరోజు మనం బయటకు వెళ్తాం కదా, తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మా ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఫుడ్. హెచ్ఎన్ పోయి గుడ్లు పెట్టొచ్చిండు. దా గుడ్లు చూసందా. ఇది లాగ్ అంటే అందరు అనుకుంటారు బండ్ల మీద గట్టి తిరుగుతారు అది ఇది అని చెప్పి. కాకపోతే మా కష్టాలు ఎట్లున్నాయంటే, ఇది ఫ్లాట్ మళ్ళీ చూద్దాం మనం. ఈ అబ్బాయి మీటింగ్లో ఉన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ టార్చర్ ఎట్లుంటుంది. సో హెచ్ఎన్ మన కోసం, హరి మన కోసము నీట్గా గుడ్లు పెట్టిండు అనమాట. నేను స్నానానికి వెళ్ళినప్పుడు పెట్టిండు. ఐ హోప్ 5 minutes, ఇంకో 5 minutes చూడదామా. ఎక్స్ట్రా రేట్కి అమ్ముతారు అనమాట ఇవే గుడ్లు. కాకపోతే ఈడెంతనో ఖచ్చితంగా ఎక్స్ట్రా రేట్, నార్మల్గా ఎక్స్ట్రా రేట్, డబల్ రేట్. సో గుడ్లు. దీని తర్వాత ఈరోజు నేను రైడ్ విత్ విజయ్ నుంచి షెఫ్ విత్ విజయ్ అయిపోతా, కుక్ విత్ విజయ్. సో మేబీ ఈరోజు మనం గుడ్డు కర్రీ వండుకొని తిందాము. గుడ్లు టమాటా ఆనియన్స్ చేసుకొని తిందాము. ఎందుకంటే
అంటే ఎందుకో చెన్నై నుంచి అంటే ఇంటికాడికి కూడా వచ్చినా కూడా తినేసి వచ్చినా కానీ నాకు ఎందుకో క్రేవింగ్ ఉంది. పప్పు, ఆవకాయ, నెయ్యి, అన్నం, పెరుగు. ఎక్కడ తిరిగినా మన దగ్గర ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు. నాకు ఎందుకు అవన్నీ తినాలనిపిస్తుంది. ప్రతి ఒక్కటి రెడీగా ఉన్నాయి, వండుకోవడమే లేట్. వండేసి తినేద్దాం. సో జస్ట్ 2 minutes కింద మేము ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు బయట వెదర్ చాలా ప్లెజెంట్ ఉందని చెప్పన్నా, కాకపోతే బయట వర్షం పడుతుంది. సో ఇప్పుడు వెనకాల నుంచి ఒక అబ్బాయి వస్తాడు అనమాట. అబ్బాయి వచ్చి ఏమంటాడంటే వెల్కమ్ టు శ్రీలంక. ఏది రాలేదు ఇంకా, వెల్కమ్ టు శ్రీలంక. డిఫరెంట్ క్లైమేట్స్. వర్షం అయిపోయింది, ఎండగా ఉంది. అబద్ధం చెప్పొద్దు. చూడండి, కాదు వర్షం పడుతుంది, వర్షం ఆగింది, ఇక్కడ వర్షం పడుతుంది. చూడండి, ఇగో నా చేయి మీద చూడు, ఇగో ఇక్కడ చూపించండి. అదిగోండి ఎండ పడుతుంది, అంటే చిన్నగా పడుతుంది వర్షం, ఎండ కనబడుతుంది. కెమెరాని మోసం చేయగలుగుతుంది, నా కళ్ళని మాత్రం మోసం చేయలేదు. ఇప్పుడు బేసిక్ గా అర్థం చేసుకోవడానికి శ్రీలంకలో వెదర్ ఇట్లనే ఉంటుందా? వెల్కమ్ టు శ్రీలంక. ఇక్కడ వర్షం పడుతుంది, అప్పటికప్పుడు ఆగిపోద్ది. సో వర్షం పడుతుందని ఆగాల్సిన అంటే మనం ఆగాల్సిన అవసరం లేదు. అది తగ్గితే బయటికి వెళ్ళిపోవడం. అంటే ఇక డిఫరెంట్ క్లైమేట్స్ ఒకటే రోజు చూస్తూనే ఉండాలి. ఒకప్పుడు ముంబైలో ఉండేది ఇట్లా, కానీ ఇప్పుడు శ్రీలంకలో వచ్చేసింది. శ్రీలంకలో ఓన్లీ 2 climates అంట. ఒకటి సమ్మరు, వింటర్. ఒకటి సమ్మరు, ఇంకోటి రైనీ. సో రైనీ సీజన్ లో కూడా వర్షం పడుతుంది, వెంటనే మనకి సన్ వచ్చేస్తుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ డీప్ శ్రీలంకలోకి వెళ్తే మాత్రం ఫ్లడ్స్ బాగా ఉంటాయి. ఫ్లడ్స్, వర్షం ప్రాబ్లం ఉన్నాయి. చెన్నైలో ఫ్లడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్లడ్స్ ఉన్నాయి. చలో ఏం తినిపిస్తున్నావు మాకు ఈరోజు? మీరు లక్కీ తెలుసా, చెన్నై ఎయిర్పోర్ట్ క్లోజ్ డే ఈరోజు క్లోజ్. రన్వే పూర్తిగా మునిగిపోయింది. రవికి చెప్తాం ఈ మాట. ఇప్పుడు హైలైట్ విషయం ఏంటంటే కుక్ చేయడానికి చేపలు ఉన్నాయి, చికెన్ ఉంది. అవి ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్, అదంతా ఫ్రోజన్ ఫుడ్. మైక్రో ఓవెన్లో పెట్టుకొని ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే యూట్యూబ్లో చెక్ చేసి చూడండి ఎట్లా కుక్ చేయాలి, ఎందుకంటే యూట్యూబ్లో విధాలుగా కుక్ చేస్తారు కదా అని చెప్పి. ఏదయ్యా డేటా ఏదయ్యా? ఐ వాంట్ టు మీట్ ద శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ రైట్ నౌ. I want to meet the Sri Lanka Prime Minister right now. He is roaming with Narendra Modi. Prime Minister కి గదిలే అనుకుంటా. గతిలేక గంజి తాగుతాడు, ముసలోడు వచ్చి ముండనే. నీతో తిరిగితే యూట్యూబ్ నాకు యూ సర్టిఫికేట్ ఇస్తాడు. ఏ సర్టిఫికేట్? అంటే బేసిక్ గా ఈ సినిమా లైసెన్స్ ఏముంటాయి తెలియదు కాబట్టి అట్లా చెప్పిన. సరే ఏం తాగుతున్నావు? ఇప్పుడే ఫిజీ వింటో తాగినాం. ఎట్లున్నదంటే మనం బయట మన చిన్నప్పుడు 5 రూపాయలకి కోలా 5 రూపాయల కోలా అట్లున్నది. శ్రీలంకలో కోలా, శ్రీలంకలో ఏంటంటే మింటో, ఫిజీ విమ్టో. మా దగ్గర విమ్ బార్ ఉంటుంది, విమ్టో అంటే ఇట్లుంటది. ఆయనేమో వీడియో అప్లోడ్ చేస్తున్నాడు. ఆయన బాగా పొద్దున 6 గంటల నుంచి వీడియో అప్లోడ్ చేస్తున్నాడు. ఇంకా 40% కోసం నేను ఒత్తుకుంటూ కూర్చున్నాడు. 10 నిమిషాలు ఎక్కేది అంత పెద్ద వీడియో అయినా. నాయన నువ్వు నేను ఇంట్లో లేవు, శ్రీలంకలో ఉన్నాం. నీ గుండెలలో ఉన్నాం. రైస్ బేసిక్గా మనకు వైట్ దొరుకుతాయి, ఇక్కడ రెడ్ ఉంటుంది. ఇది రెడ్ రైస్తో పాటు మన ఆంధ్ర గోంగూర పచ్చడి, అలాంగ్ విత్ దట్ ఇప్పుడు వండుకున్నాం కదా చేపలు, సైడ్ డిష్ లెక్క చేపలు పెట్టుకుందాం. సో వాళ్ళు చేపలు దీని ఏమంటారు అంటే చేపలంతా అసలు చేపలలో టేస్ట్ ఏం లేదు, బట్ లెట్స్ సీ. ఏదైనా సరే అమృతం అయిపోయి మనకి. ఈ అంధకారంలో ఇంటర్నెట్ కరవ అనుకుంటే అన్నం కూడా కరవే, అంటే తెల్లన్నం కరవు. ఇది ఉంది ఏదో ఉంది దాన్ని, కలర్ చూస్తుంటే టేస్టీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ స్క్విడ్ ని బాగా కీమా కొడితే స్క్విడ్ ని నాకైతే కీమా లెక్కనే ఉంది. మటన్ ని కీమా కొడితే అట్లుంది. అవుట్ శ్రీలంకలో టైమ్ ఈస్ 5, ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అవుతుంది. అండ్ మేము ఇక్కడికి రాకముందే ఒక సినిమా టికెట్ స్పీకర్ బుక్ చేసిండు మా కోసం. ఆ సినిమా వచ్చేసి సూర్యవంశి. అది ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందే రిలీజ్ కావాల్సింది, కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రిలీజ్ అయింది. ఓకే, అక్షయ్ భాయ్ సినిమా చూద్దాం ఆడవి. చలో గెట్ ఇన్ టు ది కార్. ఇదో పెట్టాలా? రివర్స్ తిప్పెట్టు, ఫోన్ దీనికి పెట్టి ఫోటో తీసుకుంటాం. నీ ఫోన్ ఇంత మంచి కెమెరా పెట్టి అడ్డంది. సరే పెడదాం. కానీ ఒక్క ఫోటో డిఎస్ఎల్ఆర్ అది ఇవ్వండి దిగారు, కానీ ఫోన్లు తీస్తారు అందరు. నానా హ్యాండీ బ్రో, ఫోన్ హ్యాండీ, కానీ డిఎస్ఎల్ఆర్ ఏదైతే మ్యాజిక్ చేస్తుందో అది ఫోన్ చెయ్యలేదు. నేను కొన్ని ఫోటోలు పెడతా ఉంటా ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు, ఇప్పుడు ఈ ట్రిప్లో కూడా పెడతా. సో ఆ ఫొటోస్ ఏవైతే ఉంటాయో డిఎస్ఎల్ఆర్ నుంచి ఏదైతే మ్యాజిక్ ఉంటుందో దట్ మ్యాజిక్ ఫోన్ కాంట్ బ్రింగ్ ఇట్ అప్. సో గైస్ ప్లీజ్
చలో సరే ఇక ఫోటో దానిలో దిగుతారంట వాళ్ళ హిందీ సినిమా చూసుకుందాం నడు 5:30 అంట వాళ్ళ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంట హైదరాబాద్ లెక్క चलो लेट्स गो लेट्स गो अभी वक्त आ गया सूर्यवंशी फिल्म देखने का चलो అండ్ మా హెచ్ఎన్ బ్రో 2 ఫోటోలు తీసిండు ఇస్తాను నువ్వు ఏదైతే ఫోటో తీసినావో దాని కింద నేను పెడతా ఇంకొంచెం బ్యాక్ ఇట్లా వాళ్ళ ఫోటో right now one girl face one girl face మాల్ ఉన్నాం ఫర్ ఏ మూవీ ఇలా మూవీ టైం అయిపోతుందని చెప్పి ఉరుకుతా ఉన్నారు మాల్ ఖతర్నాక్ ఉంది అంటే మనం మాల్ చూస్తూ ఉంటాం కదా వేరే కంట్రీకి వచ్చి మాల్ చూడగానే కొంచెం అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ శ్రీలంకలోనే బిగ్గెస్ట్ మాల్ బాగుంది 7 floors ఏ కాకా వచ్చేసినాం ఇచ్చి పడేస్తాం Get a view. థియేటర్ బాగుంది మూవీ బాగానే ఉంది పర్లేదు అంటే ఆల్మోస్ట్ లైక్ మన తుపాకీ సినిమా చూసిరు కదా తుపాకీ సినిమాని ఆల్రెడీ అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిండు తుపాకీ సినిమాలో మళ్ళీ తుపాకీకి కొంచెం కాన్సెప్ట్ కలుపుతున్నట్టు అనిపించింది ఇప్పుడు ఫైనల్ చేస్తాం ఫైనల్లో తెలిసిపోతుంది సేమ్ సో ది నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ ఇంటర్వెల్ కోక్ బ్రేక్ దాని తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుంది శ్రీలంక అంటే అటు సైడ్ మనకి అంటే పొద్దున నుంచి మనం బయట తిరగలే కదా ఇటు సైడ్ వస్తే శ్రీలంక కొంచెం వేరేలాగా అనిపిస్తుంది కొలంబో కాబట్టి మొత్తం అసలు కొలంబో చాలా పాష్ ఉంది చాలా గ్రేట్ ఉంది సో ఇప్పుడు బయటికి పోయిన తర్వాత కొంచెం తిరుగుతే అర్థమవుతుంది కానీ 9 o'clock క్లోజ్ అంటుండు మనోడు అవునా శ్రీకర్ 9 o'clock క్లోజా మొత్తం కొలంబో కానీ ఏదైనా కానీ బయట కొలంబో దాటితే సో మనం ఉంటుంది ఎక్కడ అసలు కొలంబో నుంచి 12 kilometers వత్తల కొలంబో అవుట్స్కట్స్ ఏంటది వత్తల గాట్ ఇట్ మూవీ చూసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకుందాం శ్రీలంకన్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడుగుదాం भैया एक बार इधर आपने मूवी देखा ना सूर्यवंशी कैसा लगा हिंदी आता है आपको आता है तो कौन फेवरेट है सिम्बा फेवरेट तो है बाजीराव तो है हाँ सिम्बा अच्छा है और आपको अक्षय कुमार कुछ स्टंट करेगा तो फेवरेट वही रहेगा हाँ और आपको अजय देवगन अरे अच्छा तीनों बैलेंस कर दिए क्या 3 लोगों को बैलेंस कर दिए हाँ अभी वक्त आ गया हमारे रविवारों का हमारा तीन सिंगम 3 शेर पुलिस 3 शेर अच्छा है बहुत अच्छा है సో చెప్పండి మీకు మూవీ ఎలా అనిపించింది కత్రినా కేఫ్ బాగుంది ముసలి అయిపోయిందిగా పర్లేదు బాగానే ఉంది అది చెప్పాలి నువ్వు ఇప్పుడు ఇది ఎంత అన్యాయం అంటే ఒక్క ముక్క నాకు హిందీ రాదు నన్ను తీసుకొచ్చి హిందీ మూవీలో కూర్చోండి సబ్ టైటిల్స్ ఉంది కాబట్టి మేనేజ్ చేసేస్తాను కాదు ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి పెట్టి సినిమా తీసినాను కదా సరే పదండి వెళ్దాం ఇలా సినిమా అందరు మంచిగా ఉందన్నారు కానీ సినిమా పెద్ద రాడ్ నిజం చెప్పాలంటే తుపాకీ సినిమాని మళ్ళీ రీమేక్ చేశారు ఆడేడ స్టోరీ చేంజ్ చేసి ఏం లేదు ఇది అందరూ రివ్యూలు కొడుతుర్రు ఆనెస్ట్లీ చెప్పాలంటే అన్ని వీడియోల్లో నేనే ఆనెస్ట్లీ సినిమా చెప్పు ఆనెస్ట్లీ చెప్పు నాకైతే హెడేక్ వచ్చింది బోర్ అనిపించింది అంటే సాగదీశాడు బాగుంది లాస్ట్లో ముగ్గురు హీరోని ఎలా సాగదీసిండు మళ్ళీ బాగుంది బాగాలేదు బాగుంది అంతే యావరేజ్ చూడండి రెండు కెమెరాలు ఒకేసారి రికార్డ్ నార్మల్ హానెస్ట్లీ చెప్పాలంటే అంత గ్రేట్ అయితే తుపాకీ మళ్ళీ సినిమా వస్తుంటే తుపాకీ సినిమా గుర్తుకొస్తుంది
హమ్మర్లు దింపిర్రు, అన్ని దింపులు కానీ స్టోరీ మాత్రం దింపలేరు. కొంచెం కూడా రొమాన్స్ మూవీలో. ఈయన బుల్లెట్ శ్రీలంక అయితే వచ్చేసినాం. శ్రీలంక వచ్చిన తర్వాత Day 1 వీడియో ఎడిట్ అయిపోయింది, అప్లోడ్ పెట్టిన తర్వాత అది పొద్దున్న నుంచి అప్లోడ్ అయితేనే ఉంది. 0% అప్లోడ్ అయింది ఇప్పటిదాకా. అందరూ డేటా లేదు. అప్పుడు మనం కాలేజ్ ఉన్నప్పుడు కొట్లాడుకుంటుండే కదా డేటా గురించి. అరే కొంచెం డేటా ఇరా, ఒకసారి వాట్సాప్ చేసుకుంటా, అరే కొంచెం డేటా ఇరా, ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకుంటా, అట్లుంది పరిస్థితి. ఈ పిల్లల్ని అడిగితే ఇస్తలేరు. ఈయన అడిగితేనేమో ఈయన దగ్గర లేదంటాడు, ఈయన ఎప్పుడు బిజీ ఉంటాడు బ్లాగింగ్లో. ఈయన అడిగితేనేమో నా వీడియోనే అవుతలేదు భయ్యా అని చెప్పి ఈయన అంటాడు. ఈయన బ్లాగింగ్లో బిజీ ఉంటాడు, డేటా ఇవ్వమంటే డేటా ఇయ్యాడు. అదో పరిశాన్ తోటి. సో సప్పుడాక మా సిమ్ములు మేము కొనుక్కుంటున్నాం. కమ్ టు శ్రీలంక అన్నాం. శ్రీలంక వచ్చిన తర్వాత దిస్ ఈజ్ శ్రీలంక అంటున్నాం. ఏదైనా అద్భుతాలు చూపిస్తావేమో అంటే రోడ్లు బాగుంటే దిస్ ఈజ్ శ్రీలంక. అన్నిటికీ అదే అంటున్నాను. ఇంటర్నెట్ అనేది మన ఇండియాలో మనం హై స్పీడ్ అన్లిమిటెడ్గా అలవాటు పడిపోయిన తర్వాత ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అంతే. ఓకే. సో ఏదైనా మంచి పని చేసినామంటే ఈరోజు సిమ్ము దగ్గర తీసుకొచ్చి సిమ్ము ఇప్పించడం జరుగుతుంది. సో ఓకే. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ దిస్ ఎయిర్ బ్లాక్. యా దట్స్ మీ. సో ఇక్కడ కొన్ని రోబోట్స్ అవన్నీ ఉన్నాయి, చూసాం మనం. ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎంతలో దీని ప్రైస్ 18,450 రూపీస్ శ్రీలంకన్ కరెన్సీ. 5,000 శ్రీలంకన్ రూపీస్ అంటే నాకు మొత్తం ఎంత ఇప్పుడు 15,000 ఇచ్చినావు నాకు. థ్యాంక్ యూ బ్రో. నీ అంత మంచివాడు ఎవరు ఉండడు. 15,000 ఇంకో 5,000 అటు ఇచ్చినాం చిల్లర. చెప్పడం పడా రావడమే, మళ్ళీ పోవడం ఉండదు. చెప్పడం పడా వద్దులే, తీసుకో. చాలా దూరం నుంచి వచ్చినాం, మనకు చాలా ఖర్చులు ఉంటాయి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. యూ కెన్ గివ్ మీ ద సిమ్. థ్యాంక్ యూ. ఇది సంజీవిని, మనకి సంజీవిని. వాట్ ఈస్ ద బ్రాండ్ నేమ్? మోబిటెల్. ఆఫ్టర్ మూవీ రాత్రి ఏమంటారు పిజ్జా అట్లా కొంచెం తినేసేసి వెళ్ళి పడుకుందాం. రేపు మళ్ళీ ఏదో వేరే ప్లాన్ ఉందంట. అండ్ శ్రీలంకలో యాక్చువల్గా 250 కంటే ఎబో సీసీ బండ్లు లేవు, 250 బిలో. అండ్ మేబీ చిన్న కంట్రీ కాబట్టి రిస్ట్రిక్షన్. అండ్ బండ్ల కాస్ట్, 2 వీలర్స్ కాస్ట్ అయితే ట్యాక్స్ 200% ఉంటుందంట. మన దగ్గర చాలా ఈజీగా బండ్లు దొరుకుతాయి, కానీ ఇక్కడ మాత్రం వెరీ ఎక్స్పెన్సివ్, 2 వీలర్ స్పెషల్లీ. ఆల్రైట్. సో మూవీ చూసి ఇంటికి వచ్చినాం. యాక్చువల్గా మధ్యలో పిజ్జా తినేసి వచ్చినాము. మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నా, కాకపోతే పాపం రవి బాగా టైర్డ్ అయిపోయి పడుకుండు కూడా. నేను ఇప్పుడే Day 2 వీడియో ఎడిట్ చేసేసిన. సారీ డిస్టర్బ్ చేసిన లేచినావు. మంచి గుర్రు కొడుతున్నావు సెట్ గట్టిగా. ఇంతకుముందు హరి రాకముందు గట్టిగా కొట్టినావు. హరి వచ్చిన తర్వాత లేచి వండుకున్నావు కదా, గుర్రు జర తగ్గింది. రికార్డ్ వేద్దాం అనుకున్నా, కొడతలేవు. ఇంతసేపు అయితే గట్టి కొట్టినావు, ఇప్పుడు జర్రా తగ్గింది. టైర్డ్ అయినావు. అది కామన్, అది టైర్డ్ అయితే కామన్. కాకపోతే నువ్వు ఇట్లా సైడ్కి పడుకో రాదు. సో టైర్డ్ అయినప్పుడు ఎవరైనా గుర్రు కొట్టడం కామన్. నేను కూడా ఎంత గుర్రు కొడతానో, నేను గుర్రు కొట్టినప్పుడు రవి బ్రో రికార్డ్ చేసి నాకు చూపిస్తాడు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. సో గైస్, అంటే ఈరోజే కదా శ్రీలంక వచ్చినాం. ఫుల్ టైర్డే ఉన్నాం, ఇంకా సెట్ కాలేదు. మేబీ ఈరోజు మంచిగా పడుకొని లేస్తే సెట్ అవుతుంది. అండ్ రేపు పొద్దున మనం వేరే ట్రిప్కి వెళ్తున్నాం. ఆల్రెడీ టైం 1:41 PM అవుతుంది. సరే 1:41 AM అవుతుంది శ్రీలంకలో. సో ఈ డేటా అంతా దీనికి ట్రాన్స్ఫర్ చేసేసి పడుకుందాం. ఈరోజుకి అయితే వ్లాగ్ ఇంతే. రేపు ఇంకో వ్లాగ్లా కలుసుకుందాం. రేపు శ్రీలంకని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా మంచిగా. సో ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, అండ్ వీలైతే ప్లీజ్ షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.